ఇప్పుడు 2024లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ అందరిని మార్చేసినారు కదా. గిద్దలూరు మార్కాపురం గిద్దలూరు అట్లా. మరి అది మీ పార్టీకి మైనస్ కాదంటారా? కాదండి, మైనస్ ఎందుకు అవుతుంది? ఆయన మా ఒక రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడుగా, ఒక సీఎంగా ఆయన స్థాయిలో ఆయన సర్వే చేసుకున్నాడు. ఆయన ప్రతి ఒక్కటి ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ నేను 175 కొట్టాలంటే నేను ఏ విధంగా చేయాలని చెప్పి ఆయన సర్వేలు చేసుకుని ఆయన ప్రతి ఒక్కటి ఆయన ప్రకారంగా ఇది జాగ్రత్తగా చేసి పెట్టాడు. దీంట్లో ఎటువంటి డౌట్స్ అవసరం లేదు. ఖచ్చితంగా ఆయన చేసిన మార్పులలో ఒక్కరు కూడా ఇది కాకుండా విన్ అవుతారనేది నా ఆశిస్తున్నానండి. సరే, థ్యాంక్ యూ సార్, బాగానే ఉంది. మరి గిద్దలూరు అంటే వైఎస్ఆర్సీపీ కంచుకోట అని మీరు చెప్తున్నారు. కానీ నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గిద్దలూరుకి వచ్చినప్పుడు దాదాపు 30-50 వేల మంది జనాలు గుమిగూడారు. మరి అది మీకు మైనస్ కాదంటారా? మీ పార్టీ పైన అంత నమ్మకం ఉంటే కూటమి అభ్యర్థి వచ్చినప్పుడు అంత జనాలు ఎలా కలుస్తారని అనుకుంటున్నారు? కాదండి, 30,000 మంది